మెంతా తుఫాను తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చలిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. గత కొద్ది రోజుల నుండి చూసినట్టయితే ఇక్కడ ఉష్ణోగ్రత విపరీతంగా పడిపోయినటువంటి పరిస్థితి. ఇంకా గ్రామాల్లో అయితే చెప్పని పరిస్థితి. పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే చలిమంటలు లేకుండా ఉదయం గడవడం లేదంటే ప్రస్తుతానికి దానికి అతిశయోక్తి లేదు. ప్రస్తుతానికి ఇక్కడ దాదాపు 15 డిగ్రీలకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఒకవైపు, మరోవైపు చలిగాలులు కూడా ఇక్కడ జనజీవనాన్ని కూడా ఒక స్తంభింపజేసేటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మేకలాటు గ్రామ పరిధిలోని మేకలగాటు తండ గిద్దబండ తండ దగ్గర ఉన్నాం. ఒక్కసారి ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి వాతావరణం, ఎందుకంటే ఉదయం పనులు చేసుకుంటే తప్ప ఇక్కడ వాళ్ళకు గడిచేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వ్యవసాయ కూలీలకు వెళ్ళేటువంటి వాళ్ళు, వ్యవసాయ పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. చలికాలం వచ్చిందంటే చాలు. ప్రస్తుతానికైతే ఇక్కడ డిసెంబరు రాకముందే అంటే నవంబర్లోనే ఇంత చలిగాలు వీస్తున్నాయంటే డిసెంబరు జనవరిలో ఇంకా ఎట్లా ఉంటాయన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కలుగుతుంది. ప్రస్తుతానికి ఒక్కొక్కరితో మనం మాట్లాడదాం. ఎట్లా ఉంటుంది వాతావరణం, ఎట్లా ఉంది వాతావరణం, చలి ఎట్లా ఉంది ఇక్కడ 2-3 రోజుల నుండి? మరి పనులకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా? ఓకే. ఈ 2 రోజుల నుంచి చూస్తుంటే అంటే కూడా చలి విపరీతంగా పెరుగుతుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? చలి బాగానే ఉన్నది, చలి మాత్రం విపరీతంగా ఉన్నది 2 రోజుల కానీ చలి. పనులకి ఇట్లా వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి పొద్దున? లేదు, నేను రాంపూర్ పని వెళ్తానా, చలితోటే పోతలేను. అదే పొజిషన్ ఉన్నది నాకు. హన్మకొండ దగ్గర రాంపూర్, అదే పొజిషన్ లేదు నాకు. ఇక్కడ ఉదయం నుండే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మనం గ్రామస్తులు కూడా కొంత చలిమంటలతోటి ఇక్కడ సేద తీరుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మరికొంతమందితో మనం మాట్లాడదాము ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో. ఎట్లా ఉందన్న వాతావరణం చూస్తుంటే అంటే మీకు ఏమనిపిస్తుంది? గత కొద్ది రోజుల నుండి మాత్రం మొన్నటి వరకు తుఫానుతోటి ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడేమో చలి కూడా విపరీతంగా ఉంది. ఇప్పుడు డిసెంబర్ రాకముందుకి అంటే నవంబర్ నెలలోనే ఇంత చలి ఉన్నాయి. రేపు ఎట్లా ఉండబోతుంది? రేపు అంటే ఇంకా విపరీతంగా మేము మూడు గంటలు లేచి ఇక్కడ మంటగా వచ్చేది డైలీ. ఇక రాగానే ఇప్పుడు 2 రోజుల నుంచి బాగా చలి ఉంది ఎక్కువ. ఇంకా ఇక రావాలని ఇబ్బంది అవుతుంది. 7-8 గంటలకు బయట వెళ్తలేము. ఇక బాయికి వెళ్ళాలన్నా అసలు ఇబ్బంది అవుతుంది. ఇక 9-10 గంటలకు మేము వెళ్ళకపోతున్నాం బాయి కాడికి. అంటే ఇప్పుడు పనులు కొంత ఆగినట్టు అవుతున్నాయి, కొద్దిగా ఇబ్బంది అవుతుంది. పని చేసుడు ఇది అది ఇబ్బంది. వాతావరణం కూల్గుంది, పని జర లేట్ అవుతుంది మాకు. ఎట్లుందన్న వాతావరణం మీకు చూస్తుంటే ఏమనిపిస్తుంది? వాతావరణం అయితే బాగా ఘోరంగా ఉన్నది ఈసారి. ఘోరంగా ఇంకా రాని రోజుల్లో ఎట్లా ఉంటుందో తెలియదు. ఉన్న పొలాలు మొత్తం అయితే నాశనం అయిపోయింది. వర్షానికి మొత్తం ఖరాబ్ అయిపోయింది, మొత్తం పడిపోయింది. నాదైతే 4 ఎకరాల పొలం కథ పోయింది బాగున్నాయి. ఇది పరిస్థితి. ఇవి చలి అయితే బాగానే ఉన్నది. ఈ నవంబర్ తుఫాన్ తర్వాత నవంబర్ మొదటి వారంలో ఇంత చలి అంటే ఇదే మొదటిసారి మాకు. వరి పొలాలు కూడా నేల కొరిగింది. ఈ చలి 3-3:30 ప్రాంతం నుంచి మార్నింగ్ 7 గంటల వరకు చలి తీవ్రత ఎక్కువ ఉంది. ఇప్పుడు వరి పొలాలు నార్మల్లోకి దున్నడానికి కూడా చలి ఎక్కువ ఉంది. చలి తీవ్రత చాలా పెరిగింది. ఓకే. బండ్ల మీద కూడా ఉదయమే లేచి పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మనం మాట్లాడదాము. ఎట్లా ఉందన్న వాతావరణం, చలికాలం ఎట్లుంది 2-3 రోజుల నుండి? ఫుల్గా చలి కొడుతుంది, చలి ఎక్కువ ఉంది. ఇక ఇంతకుముందే 3 గంటలకు ఒకసారి వచ్చిపోయినా బైక్ వెళ్ళి పాలకు. ఇక మళ్ళీ మా చేతులు వణుకుతుంటే మళ్ళీ ఇంటికి పోయి ఇప్పుడు వచ్చిన. ఇక్కడ మెంతా తుఫాను దాటికి ఇక్కడ 2 రకాల నష్టాలు జరిగాయి. ఎందుకంటే పంటలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. ఈ వరి పంటలు మొత్తం నేలకూలాయి. ఒక్కసారి మనం ప్రత్యక్షంగా చూద్దాం. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలోకి వెళ్తేనే ఏ విధంగా ఉన్నాయో పరిస్థితులు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. మెంతా తుఫాను దాటికి కూడా ఓవైపు వాతావరణం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్తుంటే ఇక్కడ అనేక రకాలుగా చలి వణికిస్తుంది. మరోవైపు కూడా ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవన్నటువంటి విధంగా చూస్తున్నారు. చాలా వరకు రైతులు మాత్రం తీవ్రంగా ఇక్కట్లు పడినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ వరి పొలాలు కూడా పూర్తిగా నేల వాలినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇక్కడ 2 రకాలుగా అంటే ఇటు వ్యవసాయ పరంగా కూడా ఇది దాదాపు మెంతా తుఫాన్ దాటికి మొత్తం కొట్టుకుపోయి వరి నేల వాలినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. ఇట్లాంటి వాతావరణం కూడా గతంలో ఎన్నడూ కని విని ఎరగలేదని చెప్పి కూడా అందరూ ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. ఇట్లాంటి వాతావరణంలో జీవనం గడిపేది కూడా చాలా కష్టంగా అంటున్నారు. ఎందుకంటే రైతులు మొత్తం వ్యవసాయం మీద ఆధారపడేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఇట్లాంటి సమయంలో కూడా తాము ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ వాతావరణంలో చూసినట్టయితే తమకు పూర్తి స్థాయిలో ఈ చలి అనేది మరింత ఇబ్బందికర పరిస్థితులు. ఉదయమే 4 గంటలకు వెళ్ళి
పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఈ చలిమంటకు కాగిన తర్వాత మాత్రమే పనులు కొంత లేటుగా ప్రారంభిస్తున్నట్టుగా మనకు ఇక్కడ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పట్టణాల్లో చూసుకున్నట్టయితే మొత్తం పొగమంచు కూడా పేరుకునేటువంటి ఆ సిచ్యువేషన్స్ ఉన్నాయి. హనుమకొండ, వరంగల్, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతాల్లో ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, అలాగే మిగిలిన జిల్లా జనగామ జిల్లా కేంద్రం అంటే ఈ ప్రాంతాలన్నీ కూడా చలితోటి తగ్గినటువంటి టెంపరేచర్లతోటి ఉదయమే పనులు చేసుకోవాల్సినటువంటి వాళ్ళు ఆ పనులలో కొంత స్తబ్దత నెలకొంది. పనులలో కొంత జాప్యం జరిగిన తర్వాత ఇక్కడ ఉదయం 9 గంటల తర్వాత అంటే 7-8 గంటలకు కూడా పనులు అప్పుడెప్పుడే లేచి ప్రారంభిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతం అంతా చూసినట్టయితే చలికి మాత్రం ఇప్పుడే గజగజ వణుకుతున్నది. రేపు డిసెంబరు అలాగే జనవరి మాసాల్లో కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయన్నటువంటి ఒక ఆలోచన తలుచుకుంటూనే ఇక్కడ రైతులు కానీ అక్కడ నగరవాసులు కానీ ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇప్పటికీ మెంతా తుఫాను అయిపోయిన తర్వాత ఈ చలిగాల్లో ప్రభావం పెరగడము అలాగే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడిందన్నటువంటి వార్తలు వింటేనే ఇక్కడ ఉన్నటువంటి జనం కూడా అసలు రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లా ఉండబోతుందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం మేకలగట్టు గిద్దబండ తండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.